వెల్కమ్ టు అమ్మ రుచులు. ఈరోజు మన ఛానల్లో జింజర్ లడ్డు తయారు చేసుకుందాం. జింజర్ లడ్డుకు కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం. జింజర్ లడ్డుకు 1 కప్పు అల్లము, 1 కప్పు బెల్లము, 1 టేబుల్ స్పూన్ మిరియాల పౌడరు, 1 టేబుల్ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ నువ్వులు. ముందుగా 1 కప్పు తీసుకొని అందులో బెల్లం వేసుకొని 1 గ్లాసు నీళ్లు పోసుకొని నానబెట్టుకుందాం. బెల్లం నానంతసేపు మనం అల్లం తురుముకుందాం. అల్లం తురుముకోవడం వల్ల జింజర్ లడ్డూలు సాఫ్ట్గా వస్తాయి. ఎందుకంటే అల్లం అంతా ఒకటే రకంగా తురుముకుంటాం కాబట్టి జింజర్ లడ్డు మంచిగా వస్తుంది. కట్ చేయడం వల్ల అంత దొడ్డుగా ఉంటాయి కదా, మనం తురమడం వల్ల మంచిగా వస్తాయి. ఇప్పుడు మనం బెల్లం నీళ్ళను వడగట్టుకుందాం. వడగట్టుకోవడం వల్ల బెల్లంలో ఏదన్నా చెత్త ఉంటే పోతుంది. అల్లం బెల్లం నీళ్ళల్లో వేసి ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మిరియాల పౌడర్ 1 టేబుల్ స్పూను, పసుపు 1 టేబుల్ స్పూను వేసుకొని కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని కడాయి పొయ్యి మీద పెట్టుకొని కలుపుకోవాలి. కలుపుతూ ఉండాలి. దగ్గరికి వచ్చేంత వరకు కలుపుకొని దగ్గరికి వచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని మరికొద్దిసేపు దగ్గరికి వచ్చేంతసేపు కలపాలి. గోరువెచ్చగా ఉండంగానే చేసుకోవాలి. చల్లగా అయిన తర్వాత వేసుకుంటే ఉండలుగా సరిగా రావు. చల్లబడ్డాక పాకం గట్టిగా అవుతుంది కాబట్టి గోరువెచ్చగా ఉండంగానే ఉండలు కట్టుకుంటూ నువ్వులల్లా రోల్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. జింజర్ లడ్డు తినడం వల్ల హెల్తీగా ఉంటారు, ఎలాంటి రోగాలు రావు. జింజర్ లడ్డూలు ఏ వయసు వాళ్ళైనా తినచ్చు. పిల్లలు తినచ్చు, పెద్దవాళ్ళు తినచ్చు, ముసలోళ్ళు తినచ్చు, 60 ఏళ్ళు కూడా తినచ్చు, 90 ఏళ్ళు కూడా తినచ్చు. జింజర్ లడ్డు తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.